పేదల ఆరోగ్యానికి అండగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక నాయకులు, కార్పొరేటర్ల సహాయంతో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి దగ్గరికి వచ్చి వారి అనారోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను వివరించడంతో చీఫ్ విప్ తక్షణమే స్పందించి వారికి సీఎం సహాయ నిధి నుండి దాదాపు 55 మందికి 60 లక్షల రూపాయల చెక్కును అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి అనేక ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ హాస్పిటల్ను ధీటుగా తీర్చిదిద్దడం కాకుండా ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మరి వారి సమాచారం అంతా కూడా సేకరించి మరి సీఎం గారి దృష్టి తీసుకపోతే లక్షలాది మందికి కోట్లాది నిధులు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది. మరి ప్రతి శుక్రవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 29, 11 మరి తదితర డివిజన్లలో నేను, గౌరవ మేయర్ గారు సుధారాణి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సురేందర్ గారు, మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చినటువంటి 55 మంది అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులైన వారికి ఈరోజు 60 లక్షల వరకు మరి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి వారి స్థితిగతులు, వారి ఆరోగ్య పరిస్థితులు మరి నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి ఇంటికి వెళ్ళి వారికి చెక్కులు అందియడమే కాకుండా మరి వారి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ సురేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం ద్వారా 55,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూరి రమేష్ అన్నారు. రైతు బంధు వారోత్సవాల భాగంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ముందు ఉన్న రైతు విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టి అండగా ఉన్నాడని, ఒక్క వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 55,000 మంది రైతులకు రైతు బంధు పథకం అందుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాధ చూడలేక ఇంటికి పెద్ద కొడుకులా ఆలోచించి రైతు బంధు పథకం ప్రవేశపెట్టాడని, ప్రతి ఒక్కరూ మన ముఖ్యమంత్రిని ఆశీర్వదించే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ అన్నారు. మార్కెట్ కమిటీ ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మరి పాలాభిషేకాలు, మరి రైతులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గడిచిన 4 రోజులుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంబరాల్లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో గ్రామాన వివిధ పద్ధతుల్లో మరి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతున్న పరిస్థితి మీరు పత్రికల్లో, టీవీలో చూస్తున్నారు. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి వ్యవసాయాన్ని దండుగన్న పద్ధతి నుండి ఈరోజు పండుగ వరకు తీసుకువచ్చి అప్పుల్లో ఉన్న మా రైతన్న ఆర్థికంగా నగదు జేబులో పెట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే మరి పెట్టుబడిగా మరి రైతుకు రైతు బంధు ఇచ్చి ఒక భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి మరి సంబరాలు జరుపుకుంటున్న మా రైతన్నలందరూ కూడా నేను పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. వర్ధన్నపేట నియోజకవర్గం ఇప్పటి వరకు 55,000 పైచిలకు మంది రైతులకు 405 కోట్ల పైచిలకు ఇప్పటి వరకు జమైనాయి. ఈ 50,000 కోట్లలో మరి వర్ధన్నపేట రైతాంగానికి చెందిన ఈ రైతు బంధును వాళ్ళు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, వరంగల్ కొత్తవాడలో ప్రధానమైన రోడ్ల పనులను పరిశీలించిన వరంగల్ తూర్పు నానపనేని నరేందర్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, నియోజకవర్గంలో 18 ప్రధానమైన రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లు కూడా ఈ సంవత్సరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఏది ఏమైనా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి బాధ్యత వహించి పని చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆ కాలనీలన్నీ కూడా ఒకప్పుడు ముంపుకు గురై ఇబ్బంది జరిగేది. ఆ ముంపుకు గురై ఇబ్బంది జరిగే కాలక్రమేణా నేను శాసనసభ్యునిగా ఇక్కడ నిధులు కేటాయించి ముంపుకు గురి కాకుండా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ప్రాపర్ హైట్ తోటి ఉండాలని చెప్పి ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఇప్పుడు కొంచెం డిలే అయింది కాబట్టి ఇక్కడ ఇంకా అదనంగా ఏమి ఇస్తే ఇక్కడ ముంపుకు గురి కాకుండా ఆ లెవెల్స్ కుదిరి అదేవిధంగా రోడ్డు వెడల్పై ఇప్పుడే ఒక పరిశీలించిన ఒక ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఆ డ్రైన్ ఏదైతే 1 మీటర్ తోటి 1.5 మీటర్ తోటి వేసిన డ్రైన్ కానీ దాని మీద మాన్యువల్స్ వేసి స్లాబ్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా అదనంగా దీనికి ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం జరిగింది. దీనికి ఇంజనీర్లు అందరూ కూడా దీని ప్రతిపాదన తీసుకొని 3-4 రోజుల్లో రావాలని కూడా కోరడం జరిగింది. ఏది ఏమైనా వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నది వాస్తవం. ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా ఏ గల్లీ పోయినా కూడా ఇప్పుడు ప్రధాన రోడ్లు 18 రోడ్లు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ విధంగానే ఇంటర్నల్ రోడ్స్ కూడా ఎక్కడ కూడా ఆగకుండా వేగవంతంగా ఈ సంవత్సరం అంతా అభివృద్ధి మంత్రంతో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ ప్రాంత ప్రజలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క పౌరునికి మేము బాధ్యత వహించి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రైతు సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్నారని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. రైతు బంధు సంబరాల్లో భాగంగా హసన్పర్తి మండల కేంద్రంలోని డిఆర్డీఏ సాంస్కృతిక విహార్లో నిర్వహించిన రైతు ఆత్మీయ సమావేశం మరియు ముగ్గుల పోటీ కార్యక్రమానికి వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బంధు పథకంలో భాగంగా 4 ఏళ్లలో రైతుల ఖాతాలో 50,000 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ సీగయ్యం ఆసుపత్రిలో శ్రీ వాసవి గణపతి సేవా సమితి పరపతి సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వాసవి గణపతి సేవా సమితి పరపతి సంఘం వారు ప్రతి 2 నెలలకు ఒకసారి మహా అన్నదాన కార్యక్రమాలు సీగయ్యం ఆసుపత్రిలో చేపడుతున్నారని, వంటశాల కోసం ఒక రూమ్ కొరకు స్థానిక కార్పొరేటర్, సీగయ్యం ఆసుపత్రి సూపరింటెండెంట్, సేవా సమితి సభ్యులు నా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని, వారి కోరిక మేరకు వంటశాల కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. అదేవిధంగా శ్రీ వాసవి గణపతి సేవా సమితి పరపతి సంఘం వారు చేసే అన్నదాన కార్యక్రమాలు చాలా మంచి ఆలోచన అని సంఘం సభ్యులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభినందించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సీకేఎం హాస్పిటల్లో పెద్దలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరగానే శ్రీ వాసవి గణపతి సేవా సమితి అండ్ వాసవి గణపతి పరపతి సంఘం ఆధ్వర్యంలో మేము నిత్యము నెలకు 2 సార్లు అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇప్పుడు కూడా 116 రోజుల నుండి చేస్తున్నాం. ఈనాటికి 60,000 మందికి అన్నదానం చేస్తాం. కాబట్టి ఒక రూమ్ అలాట్ చేస్తే ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేసుకొని చేస్తామంటే స్థానిక కార్పొరేటర్ సోదరుడు గందే కల్పన నవీన్ గారు కోరగా ఇద్దరు కలిసి వారికి ఒక రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క వాసవి గణపతి సేవా పరపతి సంఘం
అదేవిధంగా సేవా సమితి సంయుక్తంగా ఈ యొక్క 2 ట్రస్ట్లను నడుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కరోనా సమయంలో వీరు అత్యధిక సేవలు సోషల్ సర్వీస్ ఎన్జిఓస్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంత కరోనా టైంలో కూడా వారు ఈ విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి వారి పర్పస్ సంఘానికి సేవా సమితికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని చెప్పుకుంటూ ఇంకా ఈ యొక్క సీకేఎం హాస్పిటల్ను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే అవుట్సోర్సింగ్కు సంబంధించినటువంటి 32 మంది దానిక స్టాఫ్ ఏదైతే ఉన్నారో వారి సమస్యను కూడా వెల్లడించడం జరిగింది. దాన్ని కూడా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. రైతు శ్రేయస్సు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. రైతు బంధు సంబరాల్లో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నిర్వహించిన మహిళా కబడ్డీ పోటీలకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సాహంగా ఉత్కంఠ భరితంగా సాగిన కబడ్డీ పోటీలను వీక్షించిన ఎమ్మెల్యే అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఈ రాష్ట్రానికి సాధ్యం కాని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అన్నారు. 4 ఏళ్లలోనే 50,000 కోట్ల రైతులకు పెట్టుబడి సహాయంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ గారు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, రైతు బంధు సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే ఆరూరి రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడలో మండల ప్రజా ప్రతినిధులు రైతులు నిర్వహించిన కబడ్డీ ఆటలో వారితో కలిసి కబడ్డీ అంటూ కోర్టులోకి దిగారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి కబడ్డీ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా బడ్డుపల్లి గ్రామంలో శ్రీ చైతన్య సిబిఎస్ఈ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు అలరించారు. రైతుల కష్టాలను తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శన ఆలోచింపజేసింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. చైతన్య ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ తరఫున మా స్కూల్లో, మా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలనే కాకుండా మా శ్రీ చైతన్య విద్యాలయము
10 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మా చైర్మన్ అయిన శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా స్వీట్లు పంచడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అంత స్కూల్ వాతావరణం కూడా పండుగ వాతావరణంతో కూడుకొని మేము చాలా సంతోషంగా పండుగని జరుపుకుంటున్నాము. ఈ పండుగ ముఖ్య ఉద్దేశము వ్యవసాయదారులకి అంటే మనమందరము కూడా కొత్త పంట కోతకి వచ్చి మనము ఆ కొత్త ధాన్యంతో ఇది మొదలుపెట్టి ఈ నెల అంతా కూడా పండుగ వాతావరణాన్ని కల్పించుకొని చేస్తున్నాము. ఇది ఎందుకు అని అంటే పిల్లలందరికీ కూడా మన పండుగల ప్రత్యేకత, సాంప్రదాయాలని మనము వాళ్ళకి ముఖ్యంగా వాటి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పడం కోసము ఇలాంటి పండుగలను సందర్భానుసారంగా మనం పండుగలను జరుపుకొని విద్యతో పాటు ఇట్లాంటి పండుగలను కూడా మేము ఈ వేడుకలను జరుపుకొని పిల్లలందరినీ కూడా పేరెంట్స్ని, పిల్లల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి సంవత్సరము ప్రతి పండుగని విద్యతో పాటు పండుగలని కూడా జరుపుకొని వాటిని సక్సెస్ఫుల్గా మేము అందరికీ కూడా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుతూ విద్యని అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు పద్మజ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యుత్తమ పథకం తెలంగాణ రైతు బంధు పథకమని దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని, రైతులను అప్పుల ఊబి నుండి విముక్తులను చేయాలనే సంకల్పంతో నిరంతరం రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని రాయపర్తి ఎంపీపీ అనిమిరెడ్డి గారు తెలిపారు. రైతు బంధు సంబరాలలో భాగంగా వరంగల్ జిల్లా పెరకవేడు గ్రామంలోని రైతు వేదిక క్లస్టర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆటపాటలతో వినూత్నంగా ఎడ్ల బండ్లతో పొలాల వద్ద కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనిమిరెడ్డి గారు మాట్లాడుతూ రైతు బంధు పథకంలో భాగంగా 4 ఏళ్లలో రైతుల ఖాతాల్లో 50,000 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు ఒక పండగలాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దేశం వేద భూమిగా అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి వేద భూమిలో వేదాలు ఏం చెప్తున్నాయంటే ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో అది పుణ్యభూమిగా కొనియాడే విషయం ఒకసారి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా రైతులు సుఖ సంతోషాలతో ఉండేటువంటి పుణ్యభూమిగా మనం అందరం కొనియాడాల్సిన సందర్భం. ఈరోజు రైతు బీమా అయితేంది, రైతు బంధు అయితేంది, ఇంకా అనేకమైన రైతుకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకా చాలా సంక్షేమ పథకాలు, సాగునీరు, తాగునీరు అన్నీ కూడా ఈ ప్రభుత్వం సింహభాగాన్ని బడ్జెట్లో రైతులకు ఖర్చు పెడుతూనే ఉన్నది. అందుకే రైతుల సంబరాలు, రైతు బంధుకు సంబంధించిన 50,000 కోట్ల బడ్జెట్ను ఇప్పటి వరకు ప్రభుత్వం నిధుల నుంచి రిలీజ్ చేసిన విషయాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, దయాకర్రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి క్లస్టర్ పరిధి లోపల అన్ని గ్రామాలను కలుపుకొని మనం కంటిన్యూగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న రోజున మొరిపిరాల్లో పెట్టడం జరిగింది. నిన్న ట్రోప్న విద్యార్థులతోటి వ్యాసరచన పోటీలు కావచ్చు, ఉపన్యాస పోటీలు పెట్టడం జరిగింది. ఈరోజు సన్నూరు క్లస్టర్ పరిధి లోపల పెరికేడ్ హెడ్ క్వార్టర్ల ఈ పరిసర గ్రామాల ఈ పరిధి లోపల గ్రామాలతోటి ఈరోజు చేసుకోవడం జరిగింది. అట్లాగే రేపు ఇంకొక క్లస్టరు కాట్రపల్లి, ఆ తర్వాత కేశవపురం, ఇవన్నీ కూడా మండల పరిధి లోపల మేము మరి దయాకర్రావు గారి పిలుపు చేయడం జరుగుతూ ఉంది. ఇది చేయాల్సిన నైతిక బాధ్యత కూడా రైతులకు ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని అందరు రైతులు కూడా దీవించాల్సిన సందర్భం ఉంది. అన్నం పెట్టే రైతన్న వెన్నువిరిచే ప్రభుత్వాలు దేశం లోపల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాల లోపల ఉండొచ్చు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరి అన్ని రకాల కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుందనే విషయం తెలుపుకుంటూ ఈ ప్రభుత్వానికి మండలం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఆకుల సురేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మునవర్, నరసింహనాయక్, స్థానిక సర్పంచ్ చిన్నాల, తారాశ్రీ, రాజబాబు మరియు మండల నాయకులు, రైతు బంధు సమితి సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
క్రింది స్థాయి పోలీసులు మొదలు అధికారుల వరకు వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే విధి నిర్వహణ చేపట్టాలని సూచించారు ఆయన. గతేడాది కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసు అధికారులైన భాస్కర్ రావు, దక్షిణామూర్తి సంస్మరణ సభలో పాల్గొన్న వరంగల్ సిపి ప్రజల భద్రతను కాపాడటంలో బిజీగా ఉండే పోలీసులు వ్యక్తిగత ఆరోగ్యంపైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని తెలిపారు. కరోనాను ఎదుర్కోవాలంటే బాడీ ఫిట్గా ఉంటే సరిపోదు, ఇమ్యూనిటీని పెంచుకోవలసిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. ఇమ్యూనిటీని పెంచుకోవడమే కాదు, కోవిడ్ జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఉందన్నారు ఆయన. గతేడాది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డ దక్షిణామూర్తి, భాస్కర్ రావులు జిల్లాలో అందించిన సేవలను వరంగల్ సిపి గుర్తు చేశారు. విధి నిర్వహణలలో వారు అంకిత భావంతో పనిచేసిన తీరే వారిని ఉన్నత స్థానానికి చేర్చిందన్న ఆయన, ఈ ఇద్దరు అధికారులు కరోనా బారిన పడి మృతి చెందడం తనతో పాటు చాలా మందిని కలిచివేసిందన్నారు. భాస్కర్ రావు, దక్షిణామూర్తి అందించిన సేవలను సిపి కొనియాడారు. భాస్కర్ రావు, దక్షిణామూర్తిల సంస్మరణ సభలో వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. దక్షిణామూర్తి, భాస్కర్ రావుల శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన వారి సంస్మరణ సభలో ఐపీఎస్ అధికారులు సాయి చైతన్య, వైభవ్ గైక్వాడ్, కేఎంసీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్, జయా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నర్సింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్ రెడ్డి, అనిల్ గౌడ్, బిఆర్ లెనిన్తో పాటు దక్షిణామూర్తి, భాస్కర్ రావులతో అనుబంధం ఉన్న చాలా మంది పోలీస్ ఆఫీసర్లు, వారి ఆప్తులు, పలువురు మీడియా మిత్రులు పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారుల అలసత్వంతో ఉపాధ్యాయులు లేక తమ చదువులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒంటి మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వెంటనే స్కూల్ అసిస్టెంట్ టీచర్లను నియమించాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేనలకు విద్యార్థులు ఉత్తరాలు రాశారు. హన్మకొండ జిల్లా ఐనగొండ మండలం ఒంటి మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల గతంలో విద్యార్థులు లేక మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం సహకారం, అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రోత్సాహంతో 2015లో తిరిగి పాఠశాలను ప్రారంభించుకున్నారు. గ్రామస్తుల ఐక్యతతో పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా డిప్యూటేషన్ ద్వారా 8 మంది ఎస్టీటీలను నియమించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ మరో 7 ప్రైవేట్ టీచర్లను నియమించుకున్నారు. తాజాగా జరిగిన టీచర్ల బదిలీలతో మరోసారి స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సమస్య తెరమీదికి వచ్చింది. ఎన్నిసార్లు విద్యాశాఖ అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కావడం లేదని, దాంతో పోస్టు ఉద్యమం చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. పాఠశాల సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాల విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ పొన్నాల రాజు తెలిపారు. 2011వ సంవత్సరంలో పిల్లలు లేక మూతపడడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా 2015లో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో మా ఎమ్మెల్యే గారు ఆరూరి రమేష్ గారి సహకారం, కడియం శ్రీహరి గారి సహకారంతో 2015లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నర్సరీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో అనుమతులు సాధించి మేము 2015లో పునఃప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడు పునఃప్రారంభమైనప్పుడు మాకు 8 మంది ఎస్జిటి ఉపాధ్యాయులను కేటాయించడం జరిగింది ప్రభుత్వం వారు. ఆ తర్వాత క్రమంలో 2016, 17, 18 వరుస సంవత్సరాలలో మా పాఠశాలకు 8, 9, 10 తరగతులు అనుమతులు మా ఎమ్మెల్యే గారి సహకారంతో సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత అనుమతులు అయితే వచ్చినాయి, కానీ మా పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాకపోవడం వల్ల మా పిల్లల విద్యాపరంగా కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. ఇప్పటికీ మా తల్లిదండ్రుల సహకారంతో మేము ప్రైవేటు టీచర్లను పెట్టుకొని క్లాసులు రన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి నేను కోరేది ఒకటే, అధికారులు మా పాఠశాలను ప్రైమరీ స్కూలు, హై స్కూల్గా 2గా బైబర్కేషన్ చేసి మాకు హై స్కూల్కు సంబంధించిన పూర్తి ఉపాధ్యాయులను కేటాయించి మా పాఠశాలకు, మా పిల్లల భవిష్యత్తుకు సహకరించగలరని కోరుతున్నాను. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఐఎస్ సెక్షన్ 218
In our class, 45 students. In our school, the strength was above 40. We need teachers for all the subjects. I want to become a police. So my fond of my bright future. Kindly sanction the teachers for our school. కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టుకొని భూములను సంపాదించుకుంటే అభివృద్ధి పేరుతో భూములను లాక్కోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుండి నాగపూర్ వరకు గ్రీన్ నేషనల్ హైవే సర్వీసులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులు. హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతులు నాగపూర్ నుండి విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ నేషనల్ హైవే రోడ్డు కోసం సర్వే నిర్వహించే అధికారులను అడ్డుకున్నారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములను లాక్కోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ హైవే పేరుతో తమ భూములను లాక్కుంటే ఆత్మహత్య శరణ్యమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ధర నిర్ణయించే వరకు భూములను సర్వే చేయవద్దని చెప్పినా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాల నుండి చిన్నకారు రైతుల నుండి భూములు బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్న రెవెన్యూ సిబ్బంది. ఈ ఒక పక్క కరోనా ఒమిక్రాన్ ఉండగా సర్వే చేయడం ఎంతవరకు సబబు? రైతుల భూములు లాక్కుంటే రైతుల జీవనోపాధి ఎలా ముందుకు పోగలుగుతుంది? కనీసం వైద్య విద్య ఖర్చులకే లేకుండా కాస్తో కూస్తో ఉన్న కొద్ది గొప్ప భూమిలో పంటలు పండించుకొని బతుకుదామంటే ఈ ప్రభుత్వాలు రైతులను నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. దయచేసి మా భూములు లాక్కోకుండా మేము 10 మందికి రైతుల పంట పండించి 10 మందిలకు అన్నం పెట్టే విధంగా మమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న రోడ్లను బాగు చేసి డబ్బులను అభివృద్ధిని చేసుకొని వెళ్ళిపోవాలని రైతులందరం కోరుతున్నాం. ఈ భూములు పోతే ఎక్కడ పంటలు పండే భూములు లేకుండా పోతారు. భూములకు సరైన ధర నిర్ణయించి తదనంతరం సర్వే కొనసాగించాలంటూ సంబంధిత అధికారులతో పోలీసులతో మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీలో జోనల్ వ్యవస్థ పేరుతో వచ్చిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని, 1/70, 1/59 చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. చట్టాలను రక్షించవలసిన అధికారులు, కలెక్టర్స్, ప్రాజెక్ట్ అధికారులు మొదలగు అధికారులు తెరాస నాయకులకు గులాంగిరి చేస్తూ ఏజెన్సీలో ఆదివాసులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు పార్టీలకు అతీతంగా పోరు చేయకపోతే మన మనుగడ కష్టమవుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగస్తులను ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇక్కడే ఉంచుతూ వాళ్ళ యొక్క ఆదివాసీల యొక్క చట్టాలను అంతరం కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ఐటీడీలు కానీ ఐటీడీల వల్ల ఇక్కడ ఆదివాసీలకు ఏం న్యాయం జరగడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ కానీ ఆదివాసీ చట్టాలను రక్షించడంలో విఫలమైపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆదివాసీలకు ఆదివాసీ చట్టాలు కూడా రక్షణ లేకుండా చేస్తున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు టోటల్ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గులాంగిరి అయిపోయారు, గులాంలుగా మారిపోయి ఆదివాసీలను అంచివేస్తున్నారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నటువంటి పరిపాలనలో ఆదివాసీని ఏకమై ఆదివాసీల యొక్క చట్టాలను అక్కడ కాపాడాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఆదివాసీలకు చాలా రకరకాల జీవులతో రకరకాల కుట్రల కుతంత్రాలతో విచ్ఛిన్నం చేసి విభజన చేసి ఆదివాసీల యొక్క మనుగడ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఆదివాసీలు ఏకమై ఉద్యమించి ఆదివాసీల యొక్క చట్టాలు హక్కులను కాపాడుకొని ఆదివాసీల మనుగడ కోసం ఉపయోగించాలని చెప్పని వినిపిస్తున్నాం. జై ఆదివాసీ. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఊకే శంకర్, ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం రామచంద్రరావు, దొర భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ 100% పూర్తి కావడానికి సహకరించిన ట్రాఫిక్ సీఏలకు డిఎంఎండ్హెచ్ఓ శ్రీమతి లలితాదేవి డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండ, వరంగల్ కమిషనరేట్లోని 3 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో ట్రాఫిక్ జంక్షన్లో వాహనదారులను ఆపి వారికి వ్యాక్సినేషన్ వేయించడంలో కృషి చేసినందుకు గాను వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ సీఐ నరేష్ మాట్లాడుతూ ఇది అందరి కృషి వలనే సాధ్యమైందని అన్నారు. శ్రీమతి లలితాదేవి మేడం డిఎంహెచ్ఓ హన్మకొండ గారు మాకు ఫోన్ చేసి కొంత పర్సంటేజ్ మిగిలింది, దాన్ని మనం 100% సక్సెస్ చేయాలంటే ట్రాఫిక్ పోలీస్ వారి సహకారం కావాలని చెప్పేసి కోరగా మేము మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మొదట ఆలోచించుకొని కొన్ని పాయింట్స్ని మేము ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ దాకా మన మేడం గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, రోడ్ సైడ్ బెగ్గర్స్, తర్వాత మైగ్రెంట్ లేబర్స్, వీళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరి దగ్గరికి పర్సన్ టు పర్సన్ వెళ్ళేసి తర్వాత మెయిన్ జంక్షన్స్ లోపల అన్ని జంక్షన్స్ లోపల కూడా మేము కవర్ అయ్యే విధంగా మా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో వెహికల్స్లో వెళ్ళే వారికి కూడా వాళ్ళని ఆపేసి వ్యాక్సిన్ తీసుకున్నారా లేదని చెప్పేసి అని చేయడం జరిగింది. మేము దానిలో భాగంగా మేడం గారు వాళ్ళు అడగంగానే మాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది మేడం, ఇక్కడ కొంచెం మాకు కావాలి అంటే అంత బిజీగా ఉన్నా కూడా మేడం మాకు చెప్పిన పాయింట్కు బీట్ బజార్ కావాలంటే బీట్ బజార్, వరంగల్ చౌరస్తా కావాలంటే వరంగల్ చౌరస్తా, హెడ్ పోస్ట్ ఆఫీస్ కావాలంటే హెడ్ పోస్ట్ ఆఫీస్, అట్లా రోజు పాయింట్స్ మారుస్తూ కావాలని అడిగినా కూడా వెంటనే వారు సెకండ్లలో స్పందించి అక్కడికి ఒక టీం పంపించి వారికి అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించడం అనేది జరిగింది. నాకు తెలిసి అంత పెద్ద బిజీ ఉన్న మేడం అంత ప్రాపర్గా రెస్పాండ్ చేయడం వల్లనే ఇది సక్సెస్ అయింది. ఇది ఎవరి వల్ల కూడా కాదు. అంటే మేడం పోవడం అనేది ఇది అతిశక్తి కాదు, చాలా యాక్టివ్గా ఉంటారు మేడం. తర్వాత ఎవరన్నా ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా ప్రాబ్లం అంటే కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వారికి చాలా మ్యాక్సిమం హెల్ప్ చేసే విధంగా మేడం వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వరంగల్ ప్రజలందరి తరఫున మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడని ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన 6 సభ్యుల ముఠాను శుక్రవారం హాసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి హత్య చేసేందుకు గాను వినియోగించిన బీట్తో పాటు బాధితుడికి చెందిన 3 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబర్చిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, హాసన్పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు, ఎస్ఐలు విజయ్ కుమార్, సాంబయ్య, ఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుల్లు క్రాంతి కుమార్, సతీష్, నగేష్, హోంగార్డ్ శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ అభినందించారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 5గురికి కరోనా పాజిటివ్గా తేలింది. నీట్లో చదువుతున్న 4 విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అంటే ఈ మధ్య ఈ సెలవుల్లో విద్యార్థులు ఊర్లోకి పోయి వచ్చేసి బస్సుల్లో, ట్రైన్లలో జాగ్రత్త తీసుకోకుండా రావడం వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలని చెప్పిన అది 1 డోసే అయ్యుండొచ్చు, దానివల్ల కూడా ఇబ్బంది జరిగిండొచ్చు. బట్ అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్తాం అనమాట, 2 డోసులు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని రండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్స్ అంటే వాళ్ళు 15 to 18 ఏజ్లో వస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సినేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేసి కాబట్టి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకొని క్యాంపస్కి రావాలని మేము మార్గదర్శకాలు పెట్టింది. సరే, అంటే ఇప్పుడు కరోనా బారిన పడిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అయితే ఏ ఇయర్ అని లేదు, వాళ్ళు పీజీ స్టూడెంట్స్, ఎంఎస్సీ స్టూడెంట్స్, ఇంకా బీటెక్ స్టూడెంట్స్ రావడం రాలేదు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ సైన్సెస్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ వెళ్తాం. సరే, అంటే ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ పడిన వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? తర్వాత మిగతా స్టూడెంట్స్ అంటే ఒక 500 ఏవో ఇప్పుడు క్యాంపస్లో ఉన్నారంటున్నారు, వాళ్ళకి సంబంధించిన స్క్రీనింగ్ ఏమన్నా జరుగుతున్నారు? ఈ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నారండి. అనుమానం వస్తే ఇమీడియట్గా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా
కొద్దిగా అన్నం ఉన్నా కూడా లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి స్క్రీనింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఆల్రెడీ వచ్చిందో డిటెక్ట్ అయిందో వాళ్ళని ఐసోలేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళకి మానిటరింగ్ లక్కీలీ ఏంటంటే మా అదృష్టం వాళ్ళందరూ అసిమ్ప్టాటిక్ ఎక్కువ సివియారిటీ లేదు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సమయానికి అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం జాగ్రత్తలు తీసుకుని మాస్క్, సోషల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయమని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం కూడా ప్రజెంట్ కరోనాకు సంబంధించి ఏంటంటే నెట్వర్క్ వచ్చేసింది. పర్కాల పట్టణంలో భారీ మొత్తంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, అంబర్ బ్యాగులను విక్రయిస్తున్న 3 నిందితులను పర్కాల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా మరియు అంబర్ ప్యాకెట్లు కలిగి ఉన్న బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో జమ్మికుంట ప్రాంతానికి చెందిన భోగం రాజేందర్, రాథోడ్ భగవాన్ సింగ్ ఉన్నారు. అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలను వెల్లడిస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు బీదర్ ప్రాంతం నుండి కొనుగోలు చేసి గుట్కా మరియు అంబర్ ప్యాకెట్ బ్యాగులను జమ్మికుంట మరియు దాని చుట్టుప్రక్కల గ్రామాలు, పట్టణాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఇందులో భాగంగా నిందితులు పర్కాల పట్టణ కేంద్రంతో పాటు పర్కాల చుట్టుపక్కల గ్రామాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే నిందితులు ఈరోజు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో గుట్కా బ్యాగులను అప్పగించేందుకు గాను ఎదురు చూస్తున్న సమయంలో అదే సమయంలో పెట్రోల్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి నిందితులు పారిపోతుండగా గమనించి పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గుట్కా మరియు అంబర్ ప్యాకెట్లు గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు గుట్కా బ్యాగులతో సహా 3 నిందితులను పరకాల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారని, ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా గుట్కా విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసును నమోదు చేయడం జరుగుతోందని డీసీపీ హెచ్చరించారు. గుట్కా పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పర్కాల ఏసీపీ శివరామయ్య, పర్కాల ఇన్స్పెక్టర్ కిషన్, ప్రశాంత్, కానిస్టేబుల్ నరేందర్, భాస్కర్, వేణు, జనార్దన్, హోంగార్డ్ సుధాకర్లను డీసీపీ వెంకటలక్ష్మి అభినందించింది.